ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ వాక్య పరిచర్ని ఈ యొక్క దినం నుండి మేము స్టార్ట్ చేసిన విధముగా అనేక ప్రాంతాలలో వాక్య పరిచర్య చేయటానికి, దేవుని బిడ్డలను దేవుని వైపు మళ్లించటానికి మేము చేస్తున్న ఈ యొక్క వాక్య పరిచర్య కొరకు మీరందరూ దయచేసి దేవుని పేరిట ప్రార్థన చేయాలని మీకు మనవి చేసుకుంటున్నాం. ఈ యొక్క పరిచర్యను బలపరచడానికి మీ యొక్క అమూల్యమైన ప్రార్థనలు, అవసరతలు మాకు కావాలి. మరి ఈ యొక్క సమయంలో బ్రదర్ జాన్ విల్సన్ గారు మనకి వాక్యోపదేశం చేస్తారు. జాన్ విల్సన్ గారు దేవుని యొక్క అమూల్యమైన దీవెనలు పొంది దేవుని యొక్క ప్రత్యక్షమైన వాక్య పరిచర్య చేస్తూ నడుస్తూ ఉండగా ఆయన యొక్క వాక్య పరిచర్య దేవుని మీరందరూ ఎంతో శ్రద్ధగా విని నిజ క్రైస్తవునిగా బలపడటానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క సమయాన్ని విని మీరు దేవుని వైపు బలపరచబడతారని మా ఈ చిన్న విన్నపం మీ యొక్క అందరికీ తెలియజేసుకుంటున్నాం. బ్రదర్ జాన్ విల్సన్ గారు మనకి వాక్య పరిచర్య చేస్తారు. దయచేసి అందరూ ఆ ఒక వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వైపు బలపడాలని, నిజ క్రైస్తవుడిగా నడవాలని మేము చేసే చిన్న విన్నపాన్ని మీరు ఆలకించి బలపడతారని నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మీకును వందనాలు తెలుపుకుంటూ ఉన్నాం. మీ అందరికీ వందనాలు. అంతా బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మీ కుటుంబాలన్నీ కూడా సుఖ సౌఖ్యాలతో దేవుని యొక్క ఆశీర్వాదములతో వర్ధిల్లుతున్నాయన్న నమ్మకంతో మరలా మీ మధ్యకి వచ్చాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ ఛానల్ ద్వారా ఎందరు సేవకులైతే ప్రభువా మీ వాక్యమును ప్రకటిస్తున్నారో అట్టి మీ సేవకులకు కావలసినటువంటి ప్రభువా మీ అనంత జ్ఞానమును ప్రసాదించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకమును నా తండ్రి వారికి అనుగ్రహించండి. వారి ద్వారా ప్రభువా మీరు ప్రకటిస్తున్నటువంటి మీ జీవవాక్యమును విన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మీ కుమారుని యొక్క రాకడ సమయంలో మీరు ఏదైతే ప్రభువా వారికి ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారో అట్టి పరిశుద్ధత కలిగి ఉండేందుకు సహాయమును దయచేయండి తండ్రి. ఈ సమయంలో ప్రభువా మీ దాసునిగా అల్పుడైనటువంటి ప్రభువా నేను నిలవబడి ఉండగా వాక్యమును ప్రకటించుటకు కావలసినటువంటి సమయమునిచ్చి నన్ను బలపరచండి. ఈ వాక్యమును ప్రకటిస్తూ ఉండగా అనేక హృదయాలు మీ తట్టు తిప్పబడి, అనేక ఆత్మలు వెలిగించబడి, అనేకులు మీ పరిశుద్ధ ఆలయములోకి చేరి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ఘనపరిచేటువంటి భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. యోహాను సువార్త 2వ అధ్యాయము 14-16 వచనాల నుంచి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. జాగ్రత్త గమనించండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకును మనందరం కూడా సంతోషంగా సమాధానంగా ఉన్నాం. ఈ ధన్యత దేవుడిచ్చింది. అవును కదండి? ఆలోచించేయండి, మన కుటుంబాల్లో మనం ఎంత సంతోషంగా ఉంటూ ఉన్నామో, ఎంత సమయాన్ని మన ఇష్టానుసారమైనటువంటి ఆలోచనలకు, కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవులంగా పుట్టినటువంటి మనందరం కూడా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చేత పట్టుకుని దేవుని కాలంలోకి వెళ్తూ ఉన్నాం. ఆ ఆలయాన్ని గురించి ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా విందాం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి చివరి మాట ఒకసారి మనం పరిశీలిస్తే, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడని చెప్పాను. అంటే ఇప్పుడు దేవాలయాలలో వ్యాపారము చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాటిలో చాలా చోట్ల నేను చూస్తా ఉన్నాను, నూనె అమ్ముతున్నారండి. మనం తెచ్చుకుంటున్నాం, ఆ నూనె మాత్రమే రాసుకుంటాం. మరి యాకోబు పత్రికలో రాసినట్లుగా సంఘపు పెద్దలను పిలువ రప్పించి వారి చేత మనం నూనె రాయించుకుని ప్రార్థించుకునేటువంటి స్థితిని మర్చిపోతున్నాం. కొన్న నూనె కావాలి మనకి. అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే మెడల్లో ఈ తాళిబొట్టు తాళ్ళు ఉంటున్నాయి చూసారా, ఆ తాళ్ళకి అంతరాల్లా కట్టుకుంటున్నారండి. అలాగే మొలతాళ్ళకి కడుతున్నారు. అలాగే ఇక్కడ ఈ చేతులకు కట్టుకుంటున్నారండి. ఏంటంటే మేము ఫలానా మందిరం దగ్గర మరి అమ్మారండి ఇవి, అవి ఆశీర్వాదపు అంతరాలంటండి, కట్టుకుంటే మరి మనకు కావలసినటువంటి అన్నీ కూడా దొరుకుతాయంట అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా ప్రతి చోట కూడా వ్యాపారం అయిపోయిందండి. అంటే మనుషుల యొక్క బలహీనత, మనుషుల యొక్క విశ్వాస భ్రష్టత్వం బట్టి ఎదుటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే
వ్యాపారపు వస్తువులను తయారు చేస్తున్నారు. ఆ వస్తువులు అమ్ముకుంటున్నారండి దేవాలయాల దగ్గర. మరి అవన్నీ కూడా అంటే ఒక తిరణాల, ఒక సంతలాగా తయారు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యము సెలవిస్తున్నది. నేను విమర్శించేది కాదు, ఎవరిని విమర్శించేది కాదు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి పరిస్థితి నాకు తెలిసినటువంటి ఒక సందర్భం నేను మీ దృష్టికి తీసుకొస్తాను. నేను ఒకరోజు మందిరంలోకి వెళ్ళానండి. ఎన్నడూ చూడనటువంటి వ్యక్తిని, అసలు క్రీస్తుని దేవుడిగా అంగీకరించినటువంటి వాడిని, క్రైస్తవులను ఏమాత్రం కూడా ప్రేమించినటువంటి ఒక వ్యక్తిని నేను మందిరంలో కూర్చుని ఉండడం నేను చూశానండి. అతను నేను పలకరించా. ఏంటా ఆశ్చర్యంగా ఉంది, నువ్వు మందిరంలో కూర్చున్నావు అని చెప్పేశాను. ఏదేమైనా మనసు మార్చుకున్నావా, లేదా క్రీస్తుని నీ దేవునిగా అంగీకరించాలని ఏమన్నా తీర్మానం చేసుకున్నావా అంటే, అయ్యా నేను తర్వాత చెప్తానన్నారు. సరే, మందిరం ఆరాధన కూడికి అంతా అయిపోయిన తర్వాత మందిరం బయట ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇంతకు మునుపు ఒక వేల్దారి మేస్త్రి మందిరానికి వచ్చాడని, ప్రార్థనకు అలవాటు అయ్యాడు. ఆ ప్రార్థనకు వచ్చేటటువంటి అందరూ కూడా ఆయన చేతనే వాళ్ళ ఇల్లు కట్టించుకున్నారండి. దాని ద్వారా ఆయన బాగా డెవలప్ అయ్యాడు. నాకు కూడా అటువంటి అవకాశం వస్తుందేమోనని చెప్పేసి నేను కూడా మందిరానికి వచ్చానండి. ఎంత మరి ఆంక్షణీయము చూడండి, ఇక్కడ ఎంత హాస్యాస్పదము. దేవుని యొక్క మందిరంలోకి, దేవుని యొక్క ఆలయంలోకి వస్తున్నటువంటి వాళ్ళ మానసికమైనటువంటి స్థితి, వారి ఆలోచనలు, వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలన చేయండి. అటువంటి వాళ్ళని మీరు చూస్తుంటారు, అటువంటి వాళ్ళ మధ్యలో మీరు కూడా కూర్చుని ఉంటారు. అటువంటి తలంపులు మనలో కూడా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనము పరిశీలించుకోవాలండి. ఇది దేవుని వాక్యము, నిన్ను నన్ను సరిచేసేటటువంటి వాక్యం. ఇది నీ వంకరతనము నా వంకరతనము తీసేయడానికి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధానం నుండి మన మధ్యలోకి పంపబడినటువంటి వాక్యం అది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది వాక్యం అండి. వాక్యం అంతా మాట్లాడుతుంది, మనుషులు కాదు మాట్లాడుతున్నది. మనుషులు ఎవరు కూడా మనల్ని విమర్శించవలసిన అవసరం లేదు. దేవుని వాక్యమే మన నిజ స్థితిని మనకు తెలియపరుస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ ఆ విధంగా దేవుని యొక్క ఆలయము వ్యాపారపుటిలుగా మార్చివేస్తున్నటువంటి సందర్భాలు, సంఘటనలు అనేకములు ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే, అయ్యా ఫలానా ఊరు వెళ్తే అక్కడ ఒక ఆవిడ ఉన్నదంట, ఆమె ద్వారా మరి ఎన్నో మేలు జరుగుతున్నాయి అంట. రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి ప్రచారాలు చూద్దాం. దేవుని యొక్క లేఖనము ఏ విధంగా మనకు తెలియపరుస్తూ ఉన్నదనేది అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చిరి. చూడండి, ఇక్కడ పుట్టింది మొదలుకుని ఆయన కుంటివాడుండి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏం చేస్తా ఉన్నారు, కొంతమంది తీసుకెళ్లి ఆ గుడి మెట్ల మీద వదిలిపెట్టేశారు. ఎందుకంటే ఆ భిక్షమెత్తుకోవడానికి. అటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. వారి అంగవైకల్యాన్ని బట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్లి భిక్షం అడగడానికి. చూడండి, ఇక్కడ దేవాలయాలను భిక్షం అడుగునేటటువంటి ఒక కేంద్ర స్థలాలుగా మారుస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే, ఆ కుంటివాడికి భిక్షం అడుక్కోవాలా, ఏదో ఒక లాభాన్ని పొందాలా, ఇది ఆలోచన. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని యొక్క లేఖనంలో అపోస్తల కార్యం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాటను చూద్దాం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షమడుగగా వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించాను. పేతురు యోహాను కూడా ఆ మందిరంలోకి ఎక్కి వెళ్ళారండి. వాళ్ళను చూసినటువంటి ఆ కుంటివాడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, తనకి వారు ఏమైనా నాకు భిక్షం వేస్తారేమో అని ఎదురు చూస్తా ఉన్నారండి. చూడండి, ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా, అయ్యా మీ మందిరంలో, మీ దేవాలయాల్లో మరి బట్టలు ఇస్తారంట కదయ్యా, భోజనం సౌకర్యం కల్పిస్తారంట కదయ్యా, రకరకాలైనటువంటి మరి మాటలు చెప్తా ఉన్నారు. జాగ్రత్త గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మాటలు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాడి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఆ పేతురు యోహాను దగ్గర ఏమైనా దొరుకుతుందేమో, వారు ఏమైనా ఇస్తారేమో తీసుకుందామని ఎదురు చూస్తుంటే పేతురు ఏమన్నాడండి, అయ్యా నీకు ఇవ్వడానికి మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, అటువంటి ఏమీ కూడా లేవు.
అంటే ఇక్కడ దాన్ని బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క ఆలయానికి ఎటువంటి ఆశలతోటి, ఎటువంటి ఆలోచనలతోటి వెళుతూ ఉన్నారో అనేకులను మనం ఈ దినాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మందిరానికి వెళ్తే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారేమో, ఇల్లు కట్టిస్తారేమో, అలాగే బట్టలు పంచుతారేమో, సైకిళ్ళు పంచుతారేమో, అనేకమైనటువంటి కోరికలు మన హృదయంలో ఉన్నటువంటి తలంపులను బట్టి మందిరానికి వెళితే అది ఇస్తారేమో, ఇది ఇస్తారేమో, అది పంచుతారేమో, ఇది పంచుతారేమో. ఆ మధ్య నేను చూసినటువంటి సంఘటన ఏంటంటే, ఈ పాస్టర్లు సేవకులకి సేవ నిమిత్తమై సైకిల్ పంచుతున్నారు అనేటటువంటి ఒక వార్త వెళ్ళిందండి. వెళ్ళినప్పుడు వాస్తవంగా దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి బిడలు లబ్ధిని పొందాల. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ సేవకులు అనబడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ బంధువుల్ని, వాళ్ళకి తెలిసినటువంటి చుట్టాలని, వాళ్ళకి తెలిసిన స్నేహితుల్ని మొత్తాన్ని ఒక గుంపుగా తీసుకొచ్చారండి. గమనించండి, ఇక్కడ దేనికి ఇస్తున్నారు సైకిళ్ళు? సేవ చేయడానికి ఏ విధంగానూ కూడా వాహన సౌకర్యం లేనటువంటి బిడలు కనీసం సైకిల్ అయినా తీసుకుని వెళ్ళలేనటువంటి దూరమునకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలా, దేవుని నామాన్ని మహింపరచాలా, తద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలనేటువంటి ఆశతోటి వాళ్ళు ఈ సౌకర్యాన్ని కల్పిస్తే, ఇక్కడ జరుగుతున్నది ఏంటండి? అసలు దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా గుంపులు కట్టి అక్కడికి వచ్చి ఆ యొక్క మరి సైకిల్ని తీసుకునేటువంటి సందర్భాన్ని నేను చూస్తాను. అయితే వాస్తవానికి సేవ చేస్తున్నటువంటి బిడ్డలకి చాలా మందికి ఆ సైకిల్ దక్కలేదండి. ఎంత దౌర్భాగ్యం! దీనిని బట్టి దేవుని యొక్క ఆలయములకు, దేవుని యొక్క మందిరమునకు, దేవుని యొక్క సన్నిధికి ఎటువంటి ఆశలతోటి, ఎటువంటి వాంఛలతోటి, ఎటువంటి తృష్ణతోటి వస్తున్నారో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడండి? యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి నిజమైనటువంటి సేవకులు, నిజమైనటువంటి విశ్వాసులు సేవకులు ద్వారా, ఆ సేవకుల యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందాలా, దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని పొందాలా, దేవునితో సంబంధాన్ని మనము కలిగి ఉండాలని ఆశ కలిగి వస్తుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఈ దినాన మందిరాల్లో? అలాగే ఇక్కడ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 18వ వచనంలో, అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకుని నందున నీ వెండివి నీతో కూడా నశించునుగాక. చాలా మంది ఏం చేస్తా ఉన్నారండి ఈ రోజున? తమ హోదాను బట్టి, తమకున్నటువంటి ధనాన్ని బట్టి, సంపదను బట్టి దేవుని యొక్క ఆలయంలో ఉన్నటువంటి అధికారాన్ని పొందాలనుకుంటున్నారు. దేవుని ఆలయంలో అధికారం కావాలా, దేవుని యొక్క సన్నిధిలో అధికారం కావాలా, దేవుని సంఘం మీద అధికారం కావాలా? ఎక్కడి నుంచి వస్తుందండి? నీ డబ్బుతో నీకు అధికారం వస్తుందండి. దేవుని యొక్క అధికారం నీ డబ్బుతో దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును నీవు పొందగలవా? డబ్బు కోసమే పరుగులు తీస్తున్నటువంటి సంఘాలు, డబ్బు కోసమే పరుగు తీస్తున్న విశ్వాసులు, డబ్బు కోసమే పరుగు తీస్తున్న సేవకులు ఈ దినాన దేవుని యొక్క లేఖనానికి జవాబు చెప్పవలసిన పరిస్థితిని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన దృష్టికి తీసుకొస్తా ఉన్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే లూకా సువార్త 19వ అధ్యాయం 45-46 వచనాల్లో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయి వారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడినది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టడం ఆరంభించాను. చూడండి, ఇక్కడ దేవుని ఆలయము మరి వ్యాపారపు టిల్లే కదండి, దొంగల గుహగా మారిపోతా ఉన్నది. ఎవరున్నారు అక్కడ? దొంగలు ఎవరున్నారండి? ఎవరున్నారో ఇప్పుడు ఒక చిన్న మాట మనం చూద్దాం. మలాకి 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఈయక దొంగిలితిరి, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినేనారు, మీరు శాపగ్రస్తులైనారు. నా మందిరములో ఆహారమున్నట్లు 10వ భాగం అంతయో మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి. దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ దశంభాగాలు వస్తూ ఉంటే ఆ దశంభాగాల మూటగట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. పాత వాహనాలు కొని రీమోడల్ చేసి అమ్ముతున్నటువంటి పాస్టర్లు ఉన్నారండి. దైవ సేవ అంటే, దేవుని యొక్క సేవ అంటే దేవుని యొక్క ఆత్మలను సిద్ధపరచాలా, దేవుని కొరకైనటువంటి సంఘాన్ని సిద్ధపరచాలా. ఈ స్థితిని మర్చిపోయి దేవుని రాకడ సమయంలో, ఎంచ కాలంలో, ఈ కడవరి దినాలలో దేవుని వాక్యానికి విరోధముగా నిజమైనటువంటి మరి ఆ యొక్క ఆత్మీయ స్థితిని కలగకుండా అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, 10వ భాగం ఇవ్వమండి, ప్రతిష్ఠించుకున్నటువంటి అర్పణలు మనం ఇవ్వము. ఈ 10వ భాగం ఇవ్వనటువంటి వారు, ప్రతిష్ఠిత అర్పణలు చెల్లించినటువంటి వారు, వీరందరూ కూడా దొంగలేనండి. దొంగలు చేరినటువంటి
స్థలము దొంగల గుహని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉన్నది. దొంగలంతా చేరారండి. దేవుని మందిరానికి ఇవ్వవలసినటువంటి 10వ భాగం ప్రతిష్ఠార్పణలు చెల్లించకుండా, దేవుని ఇంటికి ఇవ్వవలసినటువంటి సంపదను ఇవ్వకుండా ఉంటున్నటువంటి మనందరినీ కూడా దొంగలని చెప్తున్నాడండి ఆయన. దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. దొంగలు చేరినటువంటి దొంగల గుహ, దేవుని యొక్క మందిరాలు ఆ రకంగా దొంగల గుహలుగా మారిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలించండి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే, బర్నబా, సుమయోను, లూకియా, మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేను అని ఒక యూదుని చూసిరి. చూడండి, ఇక్కడ వాళ్ళందరూ కూడా సేవకులు, ఆ ప్రవక్తలు, బోధకులు వచ్చి బర్యేసు అనేటువంటి ఒక వ్యక్తిని అక్కడ చూసినట్లుగా మనం చూస్తాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఇతడు అంటే ఈ బర్యేసు వివేకము గలవాడైన సెర్గి పౌలును అధిపతి యొద్ద ఉండిను. అతడు బర్నబాను, సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఆ గారడీవాడు ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం, దేవుని యొక్క వాక్యమును వినాలని, దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే, ఫలానా వ్యక్తులు ప్రకటిస్తే మేము వినాలని అనుకున్న ఆశగలికి పిలిపిస్తూ ఉంటే, అటువంటి వ్యక్తులని ఆ స్థలములకు రానివ్వకుండా, ఆ మందిరములకు రానివ్వకుండా, ఆ సంఘములకు చేరకుండా, ఆ వ్యక్తుల మధ్యలోకి రాకుండా, వారు ప్రకటించేటటువంటి సమయాన్ని అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు మనం అనేక ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక గ్రామానికి నేను వెళ్తే ఆ మైక్లో వినబడతా ఉన్నది, ప్రభువా ఫలానా గ్రామం నుంచి మా గ్రామానికి వచ్చి సేవ చేస్తామన్నారు ప్రభువా, వారు మా గ్రామానికి రానివ్వకుండా చేయి ప్రభువా, వారు మా గ్రామంలో సేవ చేయకుండా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారండి. ఎంత దౌర్భాగ్యం, ఎంత మరి దేవునికి విరోధమైన అభ్యంతరకరమైన ప్రవర్తన. ప్రార్థన చేయడానికి, ప్రార్థన ద్వారా అనేక ఆత్మల్ని వెలిగించడానికి ఇతర నుంచి ఆ ప్రాంతాలకు రాకుండా దేవుని చేత మరి అడ్డుకోమని వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుడు అడ్డుకుంటాడండి? అది దేవుని కార్యం అండి. మనం ప్రార్థన చేయవలసిన విధానం అదేనండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొట్టడం మానవా. ఎంత మరి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క గద్దింపు ఎలా ఉన్నదో చూడండి. ఇక్కడ సమస్త కపటమును సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవరండి? అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు. వాక్యమును ప్రకటించి అనేక ఆత్మలను వెలిగించడానికి ఎంతటి శ్రమకు వచ్చైనా సరే దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి వస్తున్నటువంటి బిడ్డలను అడ్డుకుంటున్నటువంటి వారు అపవాదులే. వారిలో కపటమున్నది, తర్వాత దుర్మార్గమున్నది. అటువంటి వాళ్ళు అపవాది సంబంధులని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు పౌలు గారు, నీవు ప్రభు యొక్క తినని మార్గములు చెడగొట్టడం మానవా. తిన్నని మార్గములు చెడగొడుతున్నటువంటి వారు అనేకులు మన మధ్యలోనే ఉన్నారు. వారి మధ్యలోనే మనం సంచారం చేస్తా ఉన్నాం. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తినాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతా ఉన్నది. ఏమనంటే, ఇక నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉందువు. చూడండి, దేవుని యొక్క దాసులను, దేవుని యొక్క సంఘములను, దేవుని యొక్క వాక్యమును ప్రకటించు బోధకులను, ప్రవక్తలను ఎవడైతే అడ్డుకుంటాడో, ఎవడైతే వారిపై అనేక నిందలు వేసి మన గ్రామములకు, మన ప్రాంతములకు చేరకుండా చేస్తారో, అట్టి వారందరూ కూడా గుడ్డి వారుగా ఉండాల్సిందే. దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతకాలం అండి, ఎంతకాలం దీర్ఘశాంతం, ఎంతకాలం చూస్తాడండి? దేవుని ఆలయాన్ని వ్యాపారపుటులు చేస్తా ఉన్నాం, దేవుని ఆలయాన్ని దొంగలేహుగా మారుస్తున్నాం. దొంగలు ఎవరండి? మనమే దొంగలమైన వాక్యం చెప్తా ఉన్నది. ఎవరో కాదండి దొంగలు. దశంభాగాలు ఇవ్వకుండా, ప్రతిష్ఠితార్పణలు ఇవ్వకుండా, ఏమండి పెత్తనం చేయాలా? మనం సంఘాల్లో పెత్తనం చేయాలా? ఏమండి లోకంలో పెత్తనం చేయాలా? ఎందుకంటే మనకు 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో ఎస్సీ పేరు, ఒకటేమో క్రిస్టియన్ పేరు. ఏమండి చర్చిలో పెత్తనం ఉండాలా, అటు లోకంలో పెత్తనం ఉన్నాయి. ఈ విధమైనటువంటి జీవితాలు మనం గడుపుతూ ఉన్నాం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఇహలోక సంబంధివా, పరలోక సంబంధివా, నీకు పరలోకం కావాలా, ఇహలోకం కావాలా, తేల్చుకోవలసినటువంటి ఆఖరి దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నువ్వు దొంగవన్న సంగతి మర్చిపోవద్దు. నిశ్చయంగా నీవు దొంగవే అని యెహోవా దేవుడు మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం దొంగలుగా ఉందామండి? ఏమండి దొంగగానే నీవు మరణిస్తావా?
దొంగగా మరణించిన నీవు పరలోకంలోకి వెళ్ళగలవా? వెళతావా? ఏం సమాధానం చెప్తావు దేవుని యొక్క తీర్పు కాలంలో? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడెను. ఎందుకు చేయాలండి? మనం మందిరానికి ఎందుకు వెళ్ళాలా? దేని విషయంలో వెళ్ళాలా? ప్రార్థన చేయడానికి. ప్రార్థన ఎందుకు చేయాలా? నీవు రక్షింపబడాలా, ఈ లోక సంబంధమైన సమస్త పాపముల నుండి విమోచించబడాలా, సమస్తమైనటువంటి శ్రమల నుంచి నువ్వు తప్పించబడాలా, దేవునికి విరోధమైనటువంటి మార్గముల నుంచి తప్పింపబడి రక్షించబడాలా నువ్వు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం అండి. ఇది మర్చిపోతున్నాం మనం ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచన చేయండి, ఎంతమంది సేవకులు దేశ విదేశాల నుంచి మన ప్రాంతాలకు వచ్చి మరి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. రక్షణ పొందండి, మారు మనసు పొందండి, దేవుని రేఖ అతి సమీపముగా ఉన్నదంటే వారి మాటలకు ఎంతమంది ఎన్ని స్థలాలలో ఎగతాళి చేస్తున్నారో, అపహాస్యం చేస్తున్నారో మనందరికీ తెలుసు. మన చెవులతో మనం వింటున్నటువంటి సందర్భాలు, మన గృహాలలోనే, మన కుటుంబీకుల్లోనే ఆ యొక్క విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేరా? చెప్పండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 11వ అధ్యాయం 17వ వచనంలో, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడింది. చూడండి, సమస్తమైన అన్యజనులందరికీ కూడా ప్రార్థనా మందిరం అండి. అది వ్యాపారం చేసే స్థలం కాదు, దొంగల గుహ కాదండి. అది సమస్తమైన అన్యజనులందరూ కూడా చేరి దేవుని నామాన్ని మహిమపరచాలా, నాకున్న శ్రమలన్నిటినీ పోగొట్టుకోవడానికి మోకరిల్లి కన్నీటితో ప్రార్థించాలా అనుదినము అనుక్షణము. అది దేవుని యొక్క మందిరం. అటువంటి మందిరంలోనే మనం జీవించాలా. అది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క సన్నిధిని వాక్యం సెలవిస్తున్నది. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే చూడండి, ఇక్కడ 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఏమండి? దేవుని నామాన్ని ఒప్పుకున్నప్పుడు సమస్తమైన దుర్నీతి నుండి నేను తొలగిపోవాలి కదండి. తొలగిపోతున్నామా? యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకున్నా రైటే, కానీ దుర్నీతి నుండి తొలగిపోతున్నామా? నీతి కార్యములను చేయడానికి మనం ప్రతి క్షణము కూడా దేవునిని వెంబడిస్తున్నామా? భయభక్తులతో గడుపుతూ ఉన్నామా? ఆలోచన చేయండి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యమును ప్రకటించడం ఘనత కాదండి, వాక్యమును వినడం ఘనత కాదు, వాక్యమును చదవడం ఘనత కాదండి. వాక్యానుసారంగా నడవడం, వాక్యానుసారంగా నువ్వు నీతిమంతుడిగా ఉండడం, ఇది దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యం. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి సమయంలో దేవుని యొక్క స్వార్థను మనం ప్రకటిస్తున్నామంటే జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క మాట ఇది, దేవుని యొక్క వాక్యం ఇది, దేవుని యొద్ద నుండి వస్తున్నటువంటి ఆలోచన ఇది, ఆయన సంకల్పం ఇది. ఏమైనదో మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం జాగ్రత్తగా పరిశీలిద్దాం. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనంలో, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఏమండి? ప్రార్థన చేస్తున్న మందిరంలోకి వెళ్ళి ఏమడుగుతున్నామో అవన్నీ కూడా ఆ సమయంలోనే పొంది ఉన్నామని నమ్మమంటున్నాడు. ఏమండి? అటువంటి నమ్మికతో మనం ప్రార్థన చేస్తున్నామా? అటువంటి ప్రార్థన చేయడానికి మనం మందిరంలోకి వెళ్తున్నామా? మందిరాల్లో కూర్చుని ఎన్ని ముచ్చట్లు చెప్పుకుంటున్నామండి, ఎన్ని ముసలమ్మ ముచ్చట్లు, ఎన్ని లోక సంబంధమైనటువంటి కబుర్లు చెప్పుకుంటున్నామండి. ఏమండి? నీ ఇరుగు పొరుగు వారి గురించి ఎంత నీచంగా మనం మాట్లాడుతున్నామండి, లేని వార్తలతో ఎంత భయంకరంగా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుని మందిరంలో, దేవుని ఆలయంలో, దేవుని సన్నిధానంలో ఈ మాటలు చెప్పుకోవడానికండి మనం చేరింది. దానికోసమేనా దేవుని ఆలయం ఉన్నది? కాదండి. దేవుని ఆ యొక్క దొంగల గుహ అది కాదండి, అది వ్యాపారపు ఇల్లు కాదండి. దేవునిని మహిమపరిచి దేవుని యొక్క మహిమతో మన అంగవైకల్యాన్ని పోగొట్టుకోవాలి, మనకున్న దీర్ఘ వ్యాధులను పోగొట్టుకోవాలి, మనకున్న భయాలను పోగొట్టుకోవాలి, మనకున్న పాపాములను పోగొట్టుకోవాలి. అందునిమిత్తమైనటువంటి ఆ యొక్క ఆలోచనతో, ఆశతో, విశ్వాసంతో దేవుని యొక్క మందిరంలోకి మనం వెళ్ళాలండి. ఆ విధంగా మనం వెళ్తున్నామా లేదా ఒకసారి మనం పరిశీలించుకుందాం ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఇక్కడ చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం కనుక చూసినట్లయితే, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైనదియును అయినది. చూడండి, ఇక్కడ దేవుని దృష్టికి మంచిది, అనుకూలమైనటువంటిది ఏంటండి? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి? మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి వీటన్నిటిలో కూడా.
కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటండి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చెల్లించాలండి. అందుకోసమే దేవుని ఆలయము, అందుకోసమే దేవుని మందిరాలు ఉన్నాయి. అందుకోసమే మనం పరిశుద్ధమైనటువంటి దేవునికి శరీరం అనబడిన సంఘముగా అనేకులము కూడి సమస్తమైనటువంటి అన్యజనులు అందరూ చేరి రానైనటువంటి సర్వోన్నతులకు దేవుడిని, ఆ దేవుని కుమారుని మహింపరచాలి. ఆయన కోసమేనండి, అందుకోసమేనండి దేవుని యొక్క మందిరాలు, దేవుని యొక్క ఆలయాలు. ఆ ఉద్దేశాలను అవి మర్చిపోయి మనం గతంలో కూడా చాలా చోట్ల విన్నాం. ఏమండి స్కీములు, ఏమండి మనీ స్కీములు అండి, ఇవన్నీ కూడా రకరకాలైన స్కీముల కోసం ప్రార్థనకు వస్తారా చెప్పండి? దేనికోసం వస్తారండి? డబ్బు కోసం మందిరాలకు వస్తారండి? లాభార్జన కోసం మందిరాలకు వస్తారా? లేకపోతే మీరు రారండి. అటువంటి స్కీములు, అటువంటి ఆకర్షణీయమైన పథకాలు కనుక మీ మందిరాల్లో లేకపోతే మీరు దేవుని యొక్క మందిరానికి రారు, మీరు ప్రార్థనలు కూడా చేయరు. అది సత్యం. అనేకులైనటువంటి కుటుంబాలు, అనేకులైనటువంటి విశ్వాస జీవితాలు మీరు చూస్తున్నారు. జాగ్రత్త. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనుకుంటున్నాం మనం? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం అంటే ఏమనుకుంటున్నాం? దేవుని దగ్గరకు వచ్చి ఆ యొక్క రక్షణ, ఆ యొక్క సమస్తమును మనం పొందాలి. కనుక ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సేవకులైన, విశ్వాసులైన ఎవరైనా సరే దేవుని ఎదుట సమానులే, దేవుని ఎదుట సమానులే. మన ప్రవర్తనను పరిశీలించుకుందాం. దేవుని యొక్క ఆ మందిరానికి వచ్చినప్పుడు మన పరిశుద్ధతను మనం కలిగి ఉన్నాం, పరీక్షించుకుందాం. ఏ రీతిగా మనం మందిరానికి వెళ్తున్నాం, ఏ రీతిగా మనం ఆలయానికి వెళ్తున్నాం, మరి ఏ ఆలోచన కలిగి మనం వెళ్తున్నాం, ఇది దేవునికి ఇష్టమైనదా, దేవుని దృష్టికి ఇది మంచిదేనా కాదా అనేది మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. నిశితమైనటువంటి విశ్లేషణ చేసుకుందాం మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈ వాక్యము నీకు, నాకే, మనందరికీ సర్వలోకమును పరిశుద్ధపరచాలని, క్షేమాభివృద్ధితోటి తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని ఆ వాక్యాన్ని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించి ఈ సమయంలో మనతో పంచుకుంటూ ఉన్నాడు. గమనించండి. మీ మంచాలు దిగి ప్రార్థనలో మోకరిల్లండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో ప్రభువా, మాకు రక్షణ, మాకు స్వస్థత, మాకు నిత్య జీవమునిచ్చేటటువంటి ప్రార్థనలు గడపటానికి మందిరాలు, ఆలయాలను ఇచ్చావు తండ్రి. అట్టి ఆలయాలలో, మందిరాలలో వ్యాపారములకు చేయకుండా, మేము దొంగలుగా ఉండకుండా తండ్రి, మీ ఆత్మచేత అభిషేకించబడి మీ యందు భయభక్తులతో జీవించు భాగ్యమును అందరికీ దయచేయమని, మీ కృపణ తన నిత్యమును మాకు తోడుగా ఉంచి వర్ధిల్ల చేయమని, మీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని బలపరిచి మీ వాక్యానుసారముగా నా తండ్రి మమ్మల్ని స్థిరపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. మీకు వందనాలు. ఇంతవరకు దైవవర్తమానాన్ని విన్నటువంటి మీరందరూ కూడా దీవించబడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. ఆత్మల రక్షణ, ఆత్మీయ సహవాసం కొరకు భారంతో జరిగించుతున్నటువంటి ఈ యొక్క నిబంధన ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి, దైవ దీవెనలు పొందండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని, మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మేము మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్లు 9989368103. మరి యొక్క ఫోన్ నంబరు 9959106176. మా ఫోన్ నెంబరు 9490308736. మరలా వచ్చే వారం ఇదే సమయానికి దైవ సన్నిధిలో మనమందరం కూడా కలుసుకుందాం. అప్పటి వరకు దైవ కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. నమస్తే.